వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని చిలకలగడ్డ పంచాయతీలో ఉన్నటువంటి జిలుగులపాడు గ్రామానికి వచ్చాం. సో ఈ గ్రామానికి అతిపెద్ద సమస్య బ్రిడ్జి సమస్య. సో దాదాపు 3 ఏళ్ల క్రితమే ఈ బ్రిడ్జిని నిర్మించినప్పటికీ ప్రస్తుతం ఇది అసంపూర్తిగా ఉంది. దాదాపు 70 నుంచి 80% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ ఏదైతే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ సగం వరకు గోస్తని నదిపై నిర్మించారు. ఈ నిర్మించిన అనంతరం సగం ఏదైతే నీటి కింద నుంచి గోస్తని నది ప్రవహిస్తుంది. సో ఈ అనంతగిరి అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే విజయనగరం వైపు వెళ్లే ఈ మార్గంలో దీన్ని నిర్మించారు. కాకపోతే ఇది అసంపూర్తిగా ఉంది. సో ఈ అసంపూర్తిగా నిర్మించడం వల్ల ఇటు నుంచి దాదాపు 30 గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడితే గ్రామస్తులంతా ఒక చోట చేరి తమ గ్రామానికి ఎలాగైనా రాకపోకలను వేసుకోవాలనే ఉద్దేశంతో మట్టితో దీన్ని నిర్మించుకున్నారు. మనం చూడొచ్చు బ్రిడ్జ్ ఒక పక్క ఉంది, మరో పక్క ఒక పిల్లర్ ఉంది. ఈ మధ్యలో ఈ బ్రిడ్జికి సంబంధించి రోడ్డు లేకపోవడంతో ఈ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ ఈ మట్టిని తీసుకొచ్చి ఒక బ్రిడ్జ్లా నిర్మించుకున్నారు. ఎందుకంటే ఈ గ్రామస్తులు ఇక్కడ నుంచి ఏ ప్రాంతానికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వీళ్ళకి ఇదే ప్రధాన మార్గం. సో ఈ మార్గం గుండానే వీళ్ళు వెళ్లాల్సి వచ్చేది. గతంలో ఈ రోడ్డు లేక ఈ బ్రిడ్జి వరకు వస్తే బ్రిడ్జి మీద ఆటోలు కానీ ఇతర 2 వీలర్స్ కానీ ఇవన్నీ ఉండేవి. సో ఈ అతి కష్టం మీద ఈ బ్రిడ్జి వరకు వస్తే ఇక్కడి నుంచి చిన్న కర్ర సహాయంతో చిన్న వంతెనను వీరు నిర్మించుకొని దాని ద్వారా పైకి వచ్చిన తర్వాత ఆటోల్లో వీళ్ళు మార్కెట్కి అంటే సంతలకు వెళ్ళాలన్నా అలాగే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఇదే మార్గంగా వినియోగించుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ గ్రామస్తులందరూ కలిసి ఇప్పుడు ఈ ఇసుక మట్టి వేసుకొని రోడ్లా నిర్మించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాహనాలకు సంబంధించి రాకపోకలు అయితే కొనసాగుతున్నాయి. మన దగ్గర స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ ఈ బ్రిడ్జి సమస్య ఎప్పటి నుంచి ఉంది? సార్, ఈ బ్రిడ్జి సమస్య సుమారుగా 2022లో స్టార్ట్ చేశారు సార్ ఈ బ్రిడ్జి. అయితే బ్రిడ్జి స్టార్ట్ చేయక ముందు ఇక్కడ ఈ వాటర్ వెళ్ళేవారమండి అందరూ కూడా. ఈ యొక్క చిలకలగడ్డ ఈ జీలుపాడు ఆనుకొని అవతల ఉన్నటువంటి విలేజ్లు సుమారుగా ఒక 40 విలేజ్లు ఉన్నాయి సార్. ఆ 40 విలేజ్ల ప్రజలందరికి కూడా ఇదే ప్రధానమైనటువంటి రహదారి. ఆ రహదారి ఈ బ్రిడ్జి లేనప్పుడు అయితే ఇక్కడ వచ్చినటువంటి జనాలు ఈ చెంకల లోతులో దిగి అవతలకి వెళ్ళేవారండి. ఈ గోస్తని దాటుకుని ఈ గోస్తా నది దాటుకుని వెళ్ళేవారు. అయితే ఈ యొక్క నది ఎక్కువగా ప్రవహించేటప్పుడు కొంతమంది బలవంతకరంగా దాటుదామని ప్రయత్నించినటువంటి వారు చాలా మంది కొట్టుకెళ్ళిపోయారు సార్ ఈ గోస్తాని నదిలో. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బ్రిడ్జిని స్టార్ట్ చేశారు. 2022లో స్టార్ట్ చేశారు కానీ అది సంపూర్ణంగా చేయలేదు సార్. సగం వరకు చేసి చివరిగా ఈ పిల్లరు స్లాబ్ అయ్యలేదు. సుమారుగా ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడిచిపోయినా సరే ఎంతో మందికి తెలియపరిచినా ఎవరు పట్టించుకునే నాదుడు లేడు సార్. అయితే చదువుకున్నటువంటి పిల్లలకి అలాగే గర్భిణీ స్త్రీలకి ఇటువంటి వారికి వర్షాకాలం వచ్చేటప్పుడు ఈ అనారోగ్యంతో ఉన్న వారిని మేము తీసుకెళ్ళాక ఇక్కడ ఒక చిన్న దాప లాంటిది వేసుకుని దాని మీద నుంచి ఎక్కేవాళ్ళమండి. అలాగే ఎక్కినప్పుడు అది మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే దాప అంటే కర్రలతో కట్టుకుంటారా? కర్రలతో కట్టుకునేదండి. అయితే దాంట్లో ఎక్కలే నిచ్చెన లాంటిది. అయితే మాకి అది అంత కంఫర్టబుల్ గా లేకపోవడం బట్టి మీ గ్రామస్తులమందరం మేము మాట్లాడుకొని మేమేం చేసామంటే తలకి ఎంతో కొంత ఎత్తుకొని కొంత మట్టిని తెచ్చి మేము ఇక్కడ ఫిలప్ చేసుకుని దాని గుండా ఈ మార్గం గుండా వెళ్ళుచున్నాం సార్. అలాగే అనారోగ్యం ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఈ బ్రిడ్జి లేకపోవడం బట్టి చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఎన్నో జరిగాయి సార్. ఇక నుంచైనా మరి గవర్నమెంట్ వారు ఈ యొక్క సమస్యని ఈ బ్రిడ్జి సంపూర్ణంగా పూర్తి చేసి మరి దానికి బళ్ళు వెహికల్స్ ఇటు అటు తిరిగే విధంగా గవర్నమెంట్ అధికారులు దాన్ని కల్పించి సౌకర్యం కల్పించవలసిందిగా మేము తెలియపరుస్తున్నాం సార్. ఇప్పుడు మట్టితో నిర్మించుకున్నారు కదా మీరు ఇదంతా కూడా. సో మరి మట్టితో ప్రస్తుతానికి ఎండాకాలం కాబట్టి వెళ్తున్నారు. వర్షాకాలం వస్తే పరిస్థితి ఏంటి? వర్షాకాలం వస్తే మరి ఇంకా వెళ్ళేది లేదు సార్. అక్కడ ఈ వర్షాకాలం వస్తే ఈ బ్రిడ్జి వరకు ఏదో ఒక ఆటో మీద తీసుకొచ్చి ఇక్కడ ఆ ఆటోని ఉంచి అవతల ఇంకొక ఆటోని తెప్పించుకొని ఎక్కడున్నటువంటి మనుషులు అందులో ఎక్కించుకొని ఎస్కోట లేకపోతే విజయనగరం ప్రాంతాలకి హాస్పిటల్కి మేము తీసుకెళ్ళాలి సార్. లేకపోతే మరి ఇంకా ఎక్కువైపోతే చనిపోవడం అంతే. ఇంకా వేరే మార్గం అనేది
లేదు సార్. ఇంకా ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఈ రోడ్డు ఈ చిలకలగడ్డ మెయిన్ రోడ్డు అరకు లైన్ నుంచి సుమారుగా గజపతి నగరము, మెంటాడ, విజయనగరం జిల్లాల మీదుగా మెంటాడ ప్రాంతానికి వెళ్తుంది సార్. సుమారుగా అంటే 2 జిల్లాలను కలుపుతుంది. 2 జిల్లాలుగా కలుపుకొని వెళ్తుంది. ఆ ప్రధానమైనటువంటి రహదారి సుమారుగా 45 గ్రామాల ప్రజలకి ఇదే ప్రధానమైన రహదారి. ఏ విధంగా అంటే చిలకలగడ్డ, గంట్యాడ మండలము, దిగువకొండపర్తి, అలాగే అనంతగిరి మండలము, రొంపెల్లి అనే 3 పంచాయతీలు ప్రజలకు కూడా ఇదే ప్రధానమైనటువంటి రహదారి సార్. ఈ మార్గం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ఇదే బ్రిడ్జి గుండా, ఇదే దారి గుండా ఈ ప్రజలందరూ వాళ్ళు నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికైనా, ఒక సంతకి వెళ్ళాలైనా, బాగులేకపోయినా హాస్పిటల్కి వెళ్ళాలైనా, ఏ దేనికైనా సరే ఇదే దారి గుండా వీళ్ళు రావాలి సార్. మరి స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళాలంటే? స్కూల్ కాలేజీకి వెళ్ళాలన్నా ఇదే దారి గుండా వెళ్ళాలి సార్. ఇదే మార్గం గుండా వెళ్ళాలా. ఒకవేళ వర్షాలు ఎక్కువైపోతే పిల్లలు ఇంట్లో దాటి ఉండి మరి వాళ్ళకి చదువులు ఇలాంటివి ఏమి ఉండవు సార్. అలాగ ఆడుకొని వాళ్ళు కాలక్షేపం చేసుకొని ఉండడమే. ఆ తల్లిదండ్రులతో పోడు పనులకి ఇలాంటి వాటికి వెళ్ళిపోతారు. అవి మళ్ళీ వర్షాలు తగ్గితే ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్తారు, లేకపోతే లేదు సార్. దాన్ని బట్టి పిల్లలు చదువుకోవడానికి కూడా, ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళడానికి కూడా ఎటువంటి అవకాశాలు లేవు సార్. అది ఒకవేళ ఈ బ్రిడ్జి కానీ ఒకవేళ పూర్తిగా సంపూర్ణంగా చేసినట్లుగా అయితే, ఒకవేళ పిల్లలు చదువుకోవడానికైనా, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికైనా సరే హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని విధాలుగా సౌకర్యం బాగుంటుంది సార్. అమ్మ చెప్పండి, మీ ఊరికి ఈ బ్రిడ్జి సమస్య ఎప్పటి నుంచి ఉంది? సుమారుగా చాలా సంవత్సరాల క్రితం నుంచి సమస్య ఉందండి. ఆ రోడ్డు మార్గం లేనప్పుడు ఎన్నో నానా ఇబ్బందులు పడ్డాము, చాలా కష్టాలు అనుభవించాము. కానీ రోడ్డు రాకముందు అయితే చాలా మంది జనాలు కూడా కొట్టుకెళ్ళిపోయారు. చాలా మంది ఎన్నో గర్భిణీ స్త్రీలు చాలా మంది కూడా తట్టలతో మోసుకుంటూ చాలా మంది మధ్యలోనే కొంతమంది డెలివరీ అయిపోయేవారు. వెళ్ళడానికి రోడ్డు మార్గ సౌకర్యం లేక. అంటే ఇప్పుడు బ్రిడ్జ్ సగమే కట్టారు కదా? సగమే కట్టారు. తర్వాత ఇంకా ఉన్నది సగం ఆగిపోయింది, కొంతవరకు ఆగిపోయింది. దాని గురించి మీరు దయచేసి ఏదైనా ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నామండి. మీరు చదువుకున్నారు కదా? చదువుకున్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? చదువుకునేటప్పుడు కూడా ఇలాగే చాలా ఇబ్బందిగా ఉండేది. గడ్డలు వచ్చేటప్పుడు వెళ్ళడానికి ఉండిపోయేవాళ్ళం. గడ్డ వస్తే గానీ వెళ్ళేవారం కాదు. గడ్డ వస్తే ఉండిపోవడమే, లేకపోతే కొండ మార్గంలో ఎలాగో వెళ్ళేవాళ్ళమే. చాలా దూరము. కాశీపట్నం వెళ్ళాలంటే సుమారుగా 5-6 కిలోమీటర్ల దూరం అండి. కొండలు వెళ్ళాలి. అలాగెళ్ళా ప్రాబ్లమే. అలాగెళ్ళి చిన్న చిన్న గడ్డలు తగులుతాయి. అలాగనేసి వెళ్ళకుండా ఉండిపోయేవాళ్ళం. స్కూల్కి వెళ్ళకుండా గడ్డ తగ్గిన తర్వాతనే వెళ్ళేవాళ్ళం హాస్టల్కి. అనంతగిరి ఇప్పుడు 5-6 కిలోమీటర్లు నడుచుకుని స్కూల్కి వెళ్ళేవారు మీరు? అది నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. కొండ పక్కన కొండలు వెళ్ళేవాళ్ళం. చాలా పెద్ద కొండ. వర్షాకాలం వచ్చినా అంతేనండి, నడుచుకుంటూ వెళ్ళాలి. బ్రిడ్జినే మేము కోరుకుంటున్నామండి. ఎవరమ్మా మీది? మెట్టపాలెం అండి. మెట్టపాలెం. సో ఈ బ్రిడ్జి సమస్య ఎలా ఉండేదమ్మా? అప్పుడులాగా ఉండేదండి. ఇక్కడ దాకా ఉండండి. అలాగే దాటుకొని వెళ్ళాం, వేసుకొని వెళ్ళాం. అంత దాకా వచ్చింది, అంటే ఏం రాదు. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? బ్రిడ్జి అయిపోవాలని, రోడ్డు అయిపోవాలని కోరుకుంటున్నాం అండి. చెప్పమ్మా, మీరు ఏం చదువుతున్నారు? 10th క్లాస్. ఎలా వెళ్తారు స్కూల్ కి రోజు? ఇలాగే వెళ్తాం సార్. చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. డైలీ వెళ్ళాలంటే, డైలీ రావాలంటే ఇబ్బంది. వర్షం పడితే అప్పుడు బోట్ వేసి ఉండేరు. బోటుకి 20 రూపాయలు తీసుకునేవారు. సాయంత్రానికి వేసుకోవడం నుంచి తిరిగి వచ్చే వరకు బోట్ ఉండేవాళ్ళు లేదు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. చాలా ఇబ్బందిగా ఉండేది. మరి వర్షాలు పడినప్పుడు ఎలా వెళ్ళేవారు మీరు? ఇలాగే సార్. ఇలాగ లేకపోతే అటు తాటిపూడి లైన్ నుంచి వెళ్ళాలి. అదంతా చాలా దూరం కదా? చాలా దూరం. మరి ఇప్పుడు బ్రిడ్జ్ సగమే కంప్లీట్ అయింది కదా, మరి ఏం చేశారు మీ గ్రామస్తులంతా? పోరాడుతున్నారు సార్. బ్రిడ్జి కంప్లీట్ చేయాలని అదే ధర్నా కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏం కావాలి? ప్రభుత్వం నుంచి ఏం సాయం కావాలి? బ్రిడ్జి పూర్తిగా అవ్వాలని, రోడ్డు కూడా అవ్వాలని కోరుచున్నాం సార్. చెప్పండి, మీరు ఇంతకు ముందు ఈ వంతెన ఎలా ఉండేది? కష్టంగా ఉండేది? దారుణంగా ఉండేది. నడడానికి కూడా కష్టంగా ఉండేది. అంటే మేము ఆటోలో ఉంటే అటు పక్క ఉండిపోయి అక్కడ నుంచి నడుచుకుంటూ గడ్డలు వచ్చి ఇవతల పక్క ఆటో ఉంటే ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం పర్లేదు. దారుణం అంటే గడ్డ వస్తే గానీ మరి దాటడానికి వీధి కాదు. అటుకసలు అటు ఉండిపోవాలి, ఇటుకసలు ఇటు ఉండిపోవాలి. ఎవరో తెగించి వెళ్తే మరి కొట్టుకెళ్ళిపోయేది వాగు. నానా ఇబ్బందులు పడేవాళ్ళమే.
ఈ బ్రిడ్జ్ చేసిన నుంచి ఇప్పుడు కొంచెం పర్లేదు. అంటే బ్రిడ్జ్ చేశారు కానీ కిందకు కూడా దారి ఉండేది కాదు కదా. కిందన కూడా దారి ఉండేది కాదు, అప్పుడు ఏం లేదు, దారి అంటే ఏం లేదు. ఆ నడుము వారు లోతు వారికి వాటర్ వస్తే దాన్ని దాటుకుంటూ వెళ్దాం అంతే. ఇప్పుడు సంతలకు వెళ్ళే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి అంటే మీరు ఈ బ్రిడ్జ్ మీద ఈ ఆటోలు పెట్టేవాళ్ళ? బ్రిడ్జి మీద ఆటోలు పెట్టేవాళ్ళమే. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి ఆటో ఎక్కి కాశీపట్నం వెళ్ళేవారు. సేమ్ అటు నుంచి వచ్చేటప్పుడు కూడా అంతే, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దామే. ఇక్కడ నుంచి లోపల ఇంకా ఎన్ని గ్రామాలు ఉంటాయి? చాలా గ్రామాలు ఉన్నాయి లోపల. అందరికి ఇదే పరిస్థితి. మరి ఇంకేమో ఇంకే నిత్యావసర సరుకులు ఉన్నా అక్కడి నుంచి మోసుకు రావడమే. ఎమర్జెన్సీ అయినా అక్కడి నుంచి మోసుకొచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడమే. ప్రభుత్వాన్ని మేము ఏం కోరుకుంటున్నామంటే ఆ బిడ్ కంప్లైంట్ చేసి ఇది అంటే మళ్ళీ రోడ్డు కానీ వేస్తే మేము మాకు ఇంకేం వద్దు, అది ప్రభుత్వం మాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనుకుంటాం. మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? కాశీపట్నం అండి. కాశీపట్నం ఏముంది? కూరగాయలు కొనుక్కోవడానికి సంతకి. సంత నుంచి వచ్చేస్తున్నాము. మాకి చాలా దారుణంగా ఉండేది బ్రిడ్జ్ అవ్వకముందు. బ్రిడ్జ్ సగం వేసి మట్టి అప్పుడు పెద్దలు అడిగి కొద్దిగా ఏదో తావు చేశారు. చాలా నరకమైన గడ్డంతా చాలా మంది పోయారండి. మళ్ళీ గడ్డొడ్డికి కూడా తట్టల మీద ఎదురు తట్టల మీద వెళ్ళి ఎదురు తట్టల మీద మోసుకొస్తే పేషెంట్లు 5 ఊర్లో రావడం చచ్చిపోవడం. ఏదో బాగుందమ్మా డెలివరీ అయ్యి ఒకవేళ బతికుంటుండేది, లేకపోతే ఈ గడ్డకాడి నుంచి చాలా ఇబ్బందులు పడాలి. గడ్డొడ్డిని కూడా 2 రోజులు 3 రోజులు తీసుకొచ్చిన మన చేతిని అయిపోతే గడ్డ వస్తే ఆ ఒడ్డు మీద 3 రోజులు ఉండి చాలా ఇబ్బంది పడాలి నరకాలనుకున్నా. బ్రిడ్జ్ అయింది కదా, బ్రిడ్జ్ నుంచి కొంచెం ఉండిపోయేది కదా, ఎలా ఎక్కి వెళ్ళేవారు మీరు? అప్పుడు చిన్న దాపలు వేసారండి కొన్నాళ్ళు కర్రలతోని. ఆ దాపలు తీసిన తర్వాత మట్టి వేసుకుంటామని అడిగితే మట్టి వేసుకున్న కాడి నుంచి కొద్దిగా ఇబ్బంది లేకుండా వెళ్తున్నాము. గ్రామస్తులందరూ మట్టి వేసుకున్నారు. మా గ్రామస్తులందరూ మట్టి వేసాడు, ప్రెసిడెంటే వేయించాడు మట్టి. గ్రామస్తులకి అందరికి కూడగొట్టి ఈ ఆటో వాళ్ళకి అలా చేసి ఇబ్బంది. ఇక్కడ నుంచి ఆటోలు వచ్చేవా? ఇక్కడ నుంచి ఆటోలు వచ్చేవండి. మన బోర్డు ప్రెసిడెంట్ అతను వచ్చిన కాడి నుంచి బ్రిడ్జి కూడా పడి అతని ద్వారాగా అవడం అయిందండి. అంత ముందు ఎన్ని దిక్కలు తిరిగినా చేయడం లేదు. మాకు శుభ్రంగా తోవే కావాలండి, ఇబ్బంది లేకుండా గడ్డ దగ్గర ఇబ్బంది లేకుండా తోవ మా వరకే తోవ కావాలని. చూశారుగా ఈ గిరిజన గ్రామస్తుల ప్రధాన సమస్య ఈ బ్రిడ్జి సమస్య. ప్రభుత్వం స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టినట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే విజయనగరం జిల్లాలకు ఆనుకొని ఈ రహదారి ఉంది. ఈ 2 జిల్లాల మధ్యలోనే ఇదే ప్రధాన రహదారి. సో ఈ మార్గానికి సంబంధించిన గోసని నదిపై ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినట్లయితే వీరికి వైద్య సదుపాయానికి కావాల్సిన 108 కూడా వాళ్ళు గ్రామానికి చేరుకునే అవకాశం ఉందని గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఏ సామాన్లు కొనుగోలు చేయాలన్నా, సంతలకు వెళ్ళాలన్నా, స్థానిక ఎస్కోట్లో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళాలన్నా కూడా ఈ బ్రిడ్జే వీరికి ప్రధాన రహదారి. సో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రభుత్వం దృష్టి పెట్టి త్వరితగతిన నిర్మించినట్లయితే తమకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని వీరంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీలుగులపాడు గ్రామం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.